మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గాలని అనుకుంటున్నారా? కరీంనగర్‌లో న్యూట్రిషన్ వెల్‌నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి. సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ సెంటర్. మన గతంలో బడి అంటే 4 బెత్తం దెబ్బలు, 4 చాక్‌పీస్ ముక్కలు మాత్రమే మనకు కనబడేటియి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. విద్యా సంవత్సరం మొదలైంది. విద్యార్థులందరూ కూడా బడి బాట పడుతున్నారు. అయితే ఆయా విద్యా సంస్థలు పిల్లలను అట్రాక్ట్ చేసుకోవడానికి, తమ స్కూళ్ళకు రావడానికి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే మిగతా స్కూళ్ళ కంటే వాళ్ళ స్కూల్లో ఇంకెక్కువ వసతులు ఉండేలా చూసుకుంటున్నాయి. సో అట్లా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ పిల్లల స్ట్రెంత్ అంతా కూడా పెంచుకుంటున్న సందర్భం నెలకొంది ప్రస్తుతం కరీంనగర్లో. అయితే కరీంనగర్లోని సప్తగిరి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా తమ పిల్లలని స్కూల్కి రప్పించడమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం అక్కడే ఉన్నాను. ఇదే సప్తగిరి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అయితే ఇక్కడ విద్యార్థులు ఎక్కువ మంది రావాలి, ఆ వచ్చిన వాళ్ళకు కూడా స్ఫూర్తిని నింపే విషయంలో వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాల్ పెయింట్స్ అంతా కూడా ఆ, దేశానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు, అదేవిధంగా క్రీడా స్ఫూర్తి, మోటివేషన్స్, ఇలా ఎవరైతే ఉంటారో మహాన్ భావులు వారందరి కూడా వాల్ పైన వాళ్ళు పెయింటింగ్ వేయించడం జరిగింది. మీరు అందరూ చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా కూడా స్వతంత్ర సమరయోధులు, అదేవిధంగా దేశానికి చెందినటువంటి నాయకుల పెయింటింగ్స్. పిల్లలు లోపలికి రాగానే, అంటే స్కూల్ ప్రాంతంలోకి, స్కూల్ ఆవరణలోకి రాగానే వాళ్ళందరూ కూడా ఒక మోటివేషన్ కలిగే విధంగా అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు అనుకోండి, ఆయన చూడగానే ఒక లీడర్, ఒక నాయకుడు, అంటే విద్యార్థి అనేవాడు లీడర్ కూడా ఎదగాలి, ఆయన ఉన్నటువంటి ఆలోచన కూడా రావాలనే విధంగా అట్లా ఏపీజే అబ్దుల్ కలాం, అదేవిధంగా మహాత్మా గాంధీ అనుకోండి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అనుకోండి, వీళ్ళంతా కూడా స్వతంత్ర సమరయోధులు. అంటే పోరాట పటిమ, విద్యార్థుల్లో పోరాట పటిమ అనేది నింపే విధంగా కూడా, పోరాట స్ఫూర్తి ఉండే విధంగా కూడా ఇలాంటివన్నీ కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా అవుట్ సైడ్ వాల్, అంటే స్కూల్ బయట ఉన్నటువంటి గోడలకు వేయడం జరిగింది. సో లోపలికి వెళ్దాం. లోపల కూడా మరింతగా, అంటే వాళ్ళందరికీ కూడా అంటే ఒక పర్యావరణం పైన ఆలోచన వచ్చే విధంగా, అదేవిధంగా క్రీడా స్ఫూర్తి ఉండే విధంగా, సో ఇలా అన్ని రకాలుగా, అంటే ఓన్లీ పిల్లలు వచ్చి చదువుకొని వెళ్ళడమే కాకుండా ఇలాంటివి అంతా చేయడం వల్ల పిల్లలకి కాస్త మోటివేషన్ కలిగే విధంగా ఉండే విధంగా కూడా వీళ్ళు చేయడం జరిగింది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మరిన్ని పెయింటింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల పిల్లలకు ఎలాంటి మోటివేషన్ కలుగుతుందని చెప్పేసి అటు స్టాఫ్ను, అదేవిధంగా పిల్లలకు ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది ఇలా పెయింటింగ్ వేయడం వల్ల, ఇలా చూడడం వల్ల అని చెప్పేసి వారి మాటలు కూడా మనం విన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో వచ్చాను. లోపల రాగానే మనకి ఇక్కడ లోపల కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. స్కూల్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. విద్యార్థులు అనేవారు లోపల రాగానే అటు ప్రకృతి విషయంలో కావచ్చు, వాతావరణం విషయంలో కావచ్చు, ఇదంతా కూడా మంచిగా ఉంటేనే వారికి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ప్రకృతి వనం ఉంది. సో దానివల్ల ఇక్కడ విద్యార్థులకు కాస్త అటు ఉపశమనం కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. సో లోపల వచ్చాను. లోపల రాగానే ఇక్కడ లోపల ఉన్నటువంటి పెయింట్స్ అంతా కూడా చూసుకుంటే క్రీడా స్ఫూర్తి ఉండే విధంగా కూడా, క్రీడా స్ఫూర్తి, పిల్లలు అనేవారు కేవలం చదువులోనే కాకుండా, అంటే చదువుకోవాలి, చదువుతో పాటు ఆడుతూ పాడుతూ మిగతా అన్ని విధాలుగా ఉండే విధంగా కూడా క్రీడాకు సంబంధించినటువంటి అన్ని కూడా వేయించడం జరిగింది. ఇక్కడ మొదటగా స్కిప్పింగ్ ఇక్కడ, తర్వాత మీరు చూసుకుంటే బ్యాడ్మింటన్, అదేవిధంగా ఇక్కడ స్కేటింగ్ కూడా ఉండడం జరిగింది. వాటర్ స్కేటింగ్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి డిస్క్ త్రో. సో మనం ఇట్లా త్రో ఇస్తాం కదా, సో అది డిస్క్ త్రో అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఇది హాకీ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా వివేకానంద స్వామి, ద గ్రేట్ మోటివేటర్, ప్రపంచంలోనే ఒక మంచి మోటివేటర్గా ఈయనకు ఒక మంచి పేరు ఉంది, వివేకానంద స్వామి. సో ఈయనది కూడా, అంటే
పిల్లలు ఇందాక అన్నట్టు దేశానికి చెందిన నాయకులు కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇట్లాంటి మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఒక మంచి ఉండే విధంగా బాస్కెట్ బాల్ తర్వాత సచిన్ అంటే అక్కడ ఆల్మోస్ట్ క్రికెట్ అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది సచినే. సో అక్కడ వేసిన విధానం కూడా సచిన్ ఆకారం వచ్చే విధంగా కూడా వేయడం జరిగింది. సో క్రికెట్, సో ఇది కరాటే, నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్, నెక్స్ట్ వచ్చేసి కుస్తీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఒక సందర్భంలో నార్త్ సైడే ఎక్కువ ఇట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి పోటీలకు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఒలింపిక్స్ వల్ల కాస్త ఈ టెక్నాలజీ పెరగడంతో మన సైడ్ కూడా మనలాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇప్పుడున్నటువంటి గేమ్స్ అన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆడుతున్నారు. కుస్తీలో కూడా మన వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డార్జ్ బాల్ ఉంది. ఇదంతా కూడా డార్జ్ బాల్. ఒకసారి మీరు మొత్తం పైకి కింద పెట్టుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్చరీ. ఆర్చరీ రంగంలో అదేవిధంగా ఇది చూసుకుంటే బ్యాడ్మింటన్, షటిల్ అంటాం మనం, బ్యాడ్మింటన్. నెక్స్ట్ వచ్చేసి కవులు. సో క్రీడా స్ఫూర్తి అదేవిధంగా దేశానికి చెందిన నాయకులు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులతో పాటు ఇలాంటి కవులను కూడా పెయింటింగ్లో వేయడం జరిగింది. అంటే అన్ని రంగాలు కూడా పిల్లలు మోటివేషన్ కావాలి, అందరి గురించి తెలుసుకోవాలి. కేవలం పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి విద్యా బోధన కాకుండా మనకు బయట ఈ పొలిటికల్ అనుకోవచ్చు, లేదంటే ఈ స్పోర్ట్స్ అనుకోవచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి తెలిసే విధంగా కూడా ఇట్లా రూపొందించడం జరిగింది ఈ గోడల పైన. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్, అదేవిధంగా ఇక్కడ మరొక కవి ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్, నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్, అదేవిధంగా మరొకసారి కవి. ఇక్కడ చూసుకుంటే ఫుట్బాల్. సో ఇదంతా కూడా ఫుట్బాల్. సో నెక్స్ట్ వచ్చేసి ఊర్లో ఒక వాతావరణం ఎట్లా ఉంటుంది, ఒకనొక సందర్భంలో వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఇందులో మనకు చేయడం జరిగింది. ఇంటి దగ్గర ఒక మహిళ బట్టలు ఉతుకుతున్నట్టుగా, అది కూడా ఒక చేదు బావిలో. ఇప్పుడు ఇలాంటి బావిలు చాలా కష్టం, కొన్ని ఊర్లలో గ్రామాల్లో మాత్రమే ఉన్నాయి. అది కూడా కొందరు ఇలాంటి బొక్కెన్ అంటారు మన సైడ్ అయితే, ఆ బొక్కెన్ లేకుండా మోటార్ పెట్టి వాటర్ తీసుకుంటున్నారు. కానీ ఒకనొక సందర్భంలో మనకి ఇట్లాంటి చేదు బావి లాంటివి ఉండేవి అన్నట్టు. సో చేదు బావి, ఇలాంటి కూడా చెట్లు, ఇళ్ళ మధ్య కూడా అన్ని చెట్లు. ఇక్కడ బోరింగ్ దగ్గర ఒక బాలుడు స్నానం చేసినట్టుగా ఇందులో ఉంది మనకు పెయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంపు దగ్గర ఒక మహిళ తన బకెట్లో వాటర్ తీసుకోవడానికి ఆ వాటర్ పంపుని కొడుతున్న సందర్భం. సో అంటే అన్ని రకాలుగా ఉండే విధంగా. సో స్కూల్ వచ్చేసి పచ్చగా, అటు విద్యార్థులందరూ, అటు హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కులు అందరూ కలిసి ఒక దగ్గర మన భారత జెండా పతాకాన్ని ఎగిరేసినటువంటి ఉన్నటువంటి పెయింటింగ్ కూడా. అంటే కాస్త వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాజమాన్యం. ఇక్కడ చూసుకుంటే ప్లే, లెర్న్ అండ్ గ్రో టుగెదర్. అంటే స్కూల్ అనగానే ఓన్లీ చదువుకోవడం మాత్రమే కాదు, ఆడుతూ పాడుతూ జాయ్ఫుల్గా లెర్నింగ్ చేసుకునే విధంగా ఉండాలి అనేది దీని ఒక సారాంశం మొత్తం. సో ఇది స్కూల్ వచ్చేసి ఆడుతూ పాడుతూ పిల్లలు ఓన్లీ చదువులకు మాత్రం కాదు, ఆడుతూ పాడుతున్నటువంటి జాయ్ఫుల్ ఉండే విధంగా ఉన్నటువంటి ఇది మనకు ఆర్ట్. నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ. సో కబడ్డీ ఇక్కడ కూతకు వచ్చి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ అతన్ని పట్టుకున్నటువంటి పెయింటింగ్. నెక్స్ట్ ఇది. సో ఇదైతే నాకు అన్నిటికంటే మాకు బాగా నచ్చింది ఇందులో మొత్తం పెయింటింగ్లో. అంటే అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అబ్బా. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి ఇది. మీరు చూసుకోండి ఒకసారి, నగరంలో ఉన్నటువంటి వాతావరణం ఎట్లుంటుంది అనేది దీని సారాంశం. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందో చూపించేది ఈ పెయింటింగ్ యొక్క సారాంశం. అంటే నగరంలో చూస్తే అన్ని ఫ్యాక్టరీలు ఉండి వచ్చేటువంటి రసాయనాలు అదంతా కలుషితమైపోయి ప్రతి ఇంట్లో వచ్చే మురికి నీరు అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది ఇదంతా కూడా. సో ఇదంతా నగరంలో ఇలా ఉంటుంది. అదే ఇక్కడ చెట్లు కూడా ఏం లేవు, చెట్లు లాంటి ఎలాంటివి కూడా లేవు. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పచ్చని వాతావరణం, చుట్టుపక్కల అన్ని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి కలుషితం లేదు, ఎలాంటి ఫ్యాక్టరీలో నీరు కూడా మంచిగా ఉన్నటువంటి, అంటే
మంచిగా ప్రవహిస్తుంది వాటర్ అంతా కూడా. ఎలాంటి కలుషితం లేకుండా ఉన్నటువంటి ఇది గ్రామం అన్నట్టు. సో, అది నగరానికి ఈ గ్రామానికి ఉన్న వ్యత్యాసం చెప్పే విధంగా ఇక్కడ ఈ పెయింటింగ్ అనేది రూపొందించడం జరిగింది. సో, చెట్లు నాటితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. ఇదంతా మనకు తెలుసు. మన చిన్నప్పటి నుంచి కూడా మనం అనుకుంటున్నాం. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి. అప్పట్లో అయితే నేను చిన్నగున్నప్పుడైతే బస్సు టికెట్ల పైన కూడా మనకు టికెట్ కొడతారు కదా! టికెట్ బ్యాక్ సైడ్‌లో మొత్తం అవే కనిపించేవి. చెట్లను పెంచండి, ఆహ్, ఆహ్, ప్రగతిని కాపాడండి అని చెప్పేసి బస్సుల పైన కావచ్చు, బస్సు టికెట్ల పైన కూడా అలా ఉండేది. సో, మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యాజమాన్యం, పాఠశాల యాజమాన్యం, ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎంసీకే వాళ్ళతో వాళ్ళు రిక్వెస్ట్ చేయించుకొని మరి ఇలాంటి పెయింటింగ్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా కూడా ఇదంతా కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. సో, వారికి స్కూల్‌కి వస్తున్న నేపథ్యంలో స్కూలు లోపలికి రాగానే అంటే బయట నుండి లోపల రాగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఒక డిఫరెంట్ ఆలోచన వచ్చే విధంగా కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, నేను లోపలికి వచ్చాను. సో, ఈ పెయింటింగ్ అంతా ఎవరు ఆలోచన, ఎందుకు ఇలా వినూత్నంగా ఆలోచన చేశారని చెప్పేసి అటు పాఠశాల యాజమాన్యాన్ని, అదేవిధంగా పిల్లలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఈ సప్తగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు. సో, వారితో మాట్లాడదాం. నీ పేరు? వర్ధన్. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. చదువుతున్నావు. ఎట్లా అనిపిస్తుంది? మీ స్కూల్‌లో కాస్త డిఫరెంట్‌గా వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది. అంటే ఈ గోడల పైన అటు ఇండిపెండెన్స్ కోసం కొట్లాడిన వాళ్ళు కావచ్చు, దేశ నాయకులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కవులు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించింది, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా! ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ ఉండడం ద్వారా మాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా మేము మంచిగా ఆడుకోగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం, అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం. చదువుకొని వెళ్ళడం కాకుండా దీనివల్ల మాకు మోటివేషన్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది. మా స్టాఫ్కి వెరీ వెరీ థ్యాంక్స్. నువ్వు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి అన్ని అరేంజ్ చేయడం? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లా అవి చూడడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఇట్లా చేసిరుగా, దాన్ని చూసి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన కొంతమంది బాలికలు ఉన్నారు. మీ పేరు? శృతి, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఎట్లా అనిపిస్తుంది ఈ వాల్స్ పైన ఇవన్నీ ఉండడం? గార్డెన్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్ని పిక్చర్స్ని చూస్తుంటే అక్కడ అది చూస్తుంటే నేర్చుకొని మరి మేము ఇక్కడ చెప్పగలుగుతాం. దానివల్ల మేము అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. జోని తెరిసా వాల్స్ పైన ఇలా పెయింటింగ్ చేస్తుంటే మేము కూడా వాళ్ళలాగా ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా వాళ్ళు దేశం కోసం ఇలా ఫైట్ చేశారు కాబట్టి మేము కూడా అలా అవ్వాలని మోటివేట్, ఇంకా మంచి స్పోర్ట్స్ స్టార్స్ అట్లా అవ్వాలని, ఇంకా చదువుతో పాటు మంచిగా చదువుకోవాలి అని చాలా అనిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ బాగున్నది. ఇంకా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చీప్గా చూస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే బాగా గ్రేట్గా అవుతున్నారు. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్గా ఉంది. మంచిగా స్టడీస్ చెప్తున్నారు. ఫుడ్ కానీ మాకు మొత్తం ఫుడ్ ఇక్కడే మార్నింగ్ టిఫిన్ అయితే పెడుతున్నారు 10th క్లాస్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్కూల్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ పెడుతున్నారు. లాస్ట్ స్టడీ హవర్స్లో కూడా వాళ్ళకి స్నాక్స్ ఇస్తున్నారు. మాకు కూడా బాగా ఫుడ్ కానీ చాలా బాగుంది. ఒకరోజు ఎగ్, ఒకరోజు పప్పుచారు, అట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్ బాగా మంచిగా ఎంకరేజ్మెంట్ బాగుంది. ఇంకా స్టడీస్ కూడా మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ప్రభుత్వ పాఠశాల ఈ స్కూల్ స్టాఫ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ నేను ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళి తిరగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నాకైతే ఇట్లా కనిపించలేదు. అంటే ఇంత డిజైనింగ్‌గా, అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు మోటివేషన్ కలిగించే విధంగా ఇట్లా ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఓన్లీ ఇక్కడే కనిపించింది. ఇక మిగతా మనకు ప్రైవేట్ స్కూల్‌లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకరికన్నా ఒకరు పోటీ పడుతూ ఉంటారు. ఏసీ గదులు అవి అని చెప్పేసి చేసుకుంటుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాల కాస్త వినూత్నంగా నాకు అనిపించింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? సార్ మాకు ఈ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల కరీంనగర్లో మరి మిగతా అన్ని పాఠశాలల కన్నా ఈ పాఠశాలని ఒక వినూత్నంగా ఉంచాలన్నటువంటి ఆలోచనతోని మేము అన్నిత్యము మా ఈ వార్డు కార్పొరేటర్ సార్ని మేము సంప్రదించడం జరుగుతుంది.
వారు మాకు ప్రతి విషయంలో మాకు సహకరించి కోరగానే ఈ ఇక్కడ ఒక పార్క్‌ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్లే ఫీల్డ్స్ కొరకు మాకు క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్‌కి ఒక మంచి చిత్రాలను ఏసినట్టుంటే పిల్లలు మంచిగా ఆకర్షితులైతారు, ఇన్‌స్పైర్ అవుతారనేటువంటి విషయం చెప్పగానే వారు మున్సిపాలిటీ వారితోని ఆహ్, ప్రయత్నం చేసి వాటిని నిధులు తీసుకొచ్చి మాకు జిమ్ ఏర్పాటు చేయించారు. తర్వాత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయించారు. చుట్టూ ఉన్నటువంటి వాల్స్ కూడా ఔట్ సైడ్, ఇన్‌సైడ్ ఒక మంచి చూడడానికి పాఠశాలకు లోపలికి రాగానే ఆకర్షితులయ్యే విధంగా అటు పేరెంట్స్, ఇటు పిల్లలు చాలా చక్కటి ఒక వాతావరణము ఏ పాఠశాలలో లేని విధంగా ఈ సప్తగిరి పాఠశాల ఉండాలనే ఉద్దేశంతోని సార్ కృషి మా హెచ్ఎం గారు, మన మిగతా ఉపాధ్యాయులందరి కృషితోని పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే అంటే ఈ పెయింటింగ్స్ కూడా చూసుకుంటే అటు ఇండిపెండెన్స్ కోసం కొట్లాడిన వాళ్ళు అంటే విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి వచ్చే విధంగా, అదేవిధంగా దేశ నాయకులు అంటే విద్యార్థులు చదువుతో పాటు రాజకీయాలకు కూడా వెళ్ళాలి, స్టూడెంట్స్ కూడా యూత్ అనే విధంగా అదొకటి. అదేవిధంగా చూసుకుంటే స్పోర్ట్స్, క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలి, స్పోర్ట్స్ కూడా వెళ్ళాలని చెప్పేసి. అదేవిధంగా ఊరు ఎట్లా ఉంటుంది, ఒక నగరం ఎట్లుంటుంది, ఆ పర్యావరణం ఇవన్నీ కూడా అంటే ఒక వినూత్నంగా ఆలోచన, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్? సార్ ఇక్కడ మా ఉపాధ్యాయుల లోపల ఇది ఒక అందరం షేర్ చేసుకొని ఒక ఎవరి ఆలోచనలు వాళ్ళు షేర్ చేసుకొని అందరము సమీకృతంగా ఇలా అయితే బాగుంటుందని ఒక ఆలోచనతోని అందరం కలిసి ఏర్పాటు చేశాము. పిల్లలకు ఈ వయసు నుండే, చిన్న వయసు నుండే స్వాతంత్ర సమరయోధులు అంటే ఎవరు, దేశ నాయకులు అంటే ఎవరు, నాయకులంటే ఎలా ఉండాలి, స్వాతంత్ర సమరయోధులు ఎలా కష్టపడి ఎలా పోరాటం చేసి మనకు స్వాతంత్రాన్ని వచ్చే విధంగా చేశారు. అదేవిధంగా ఒక పట్టణం ఎలా ఉంటుంది, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఎలాంటి వ్యక్తులు ఉంటారు, పల్లెటూరులో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి. తర్వాత అదే కాకుండా క్రీడలకు కూడా మరి ఈ పాఠశాల ఒక పుట్టినిల్లుగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి ఏటా పదుల సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో పిల్లలు పాల్గొని జాతీయ స్థాయిలో కూడా ఒకరిద్దరు పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు కూడా సాధిస్తున్నారు. అదేవిధంగా 10వ తరగతిలో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. అన్ని రంగాల్లో పిల్లల్ని తీర్చిదిద్దడానికి మా ఉపాధ్యాయులందరూ సమిష్టిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కానివ్వండి, డైనింగ్ హాల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఐఎఫ్బి ప్యానెల్స్ చూడండి, ఏ పాఠశాలలో లేని విధంగా ఈ పాఠశాలలో ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు, డిఓ గారు, కార్పొరేటర్ గారు అందరూ ఈ పాఠశాల పైన దృష్టి సాధించి పాఠశాలను అభివృద్ధి చేయడంలో పాల్పంచుకుంటున్నారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, కాస్త వినూత్నంగా ఏ పాఠశాలలో లేని విధంగా మీరు వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది. అటు వాళ్ళ పేరెంట్స్ మొత్తం చూసుకుంటే కూడా పిల్లలకు మోటివేషన్ అయ్యే విధంగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మన గతంలో బడి అంటే 4 బెత్తం దెబ్బలు, ఆహ్, 4 చాక్‌పీస్ ముక్కలు మాత్రమే మనకు కనబడేటియి. గురువు అంటే ఒక చేతిలో ఒక బెత్తం, భయపట్టించేటువంటి ఒక భయంకరమైన జీవిగా కనబడేటువంటి వాడు సమాజంలో. వాళ్ళ బడి అంటే ఒక అద్భుతమైన, అందమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. బడి అంటే కొత్తదనాన్ని స్వీకరించి, కొత్తదనాన్ని నేర్పించేటువంటి ఒక అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దబడాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళ పాఠశాల యొక్క నిర్వచనం మారిపోయినాయి మనకు. గతంలో పాఠశాల అంటే బడికి "అరేయ్! నువ్వు లొల్లి చేస్తున్నావు, నేను బడి పంపుతా" అనేవాళ్ళు. కానీ వాళ్ళ పాఠశాలలో జ్ఞానాన్ని అందించడంతో పాటు వినూత్నమైనటువంటి ఒక ఆలోచనలను ఉత్పత్తి చేసేటువంటి ఒక కేంద్రంగా తీర్చిదిద్దబడాలనే ఒక ఆలోచనతోటే మరి ఎట్లా ఈ రోజులలో మన సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో చూసినట్టయితే దినదినం పిల్లల సంఖ్య తగ్గిపోతున్నటువంటి నేపథ్యం మనం గమనిస్తున్నాం. పిల్లల్ని బడివైపు ఆకర్షించాలి. కేవలం బడివైపు ఆకర్షిస్తే మన దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల యొక్క పాత్ర కేవలం చదువు చెప్పడం వరకే కాదు. పిల్లల్ని బడివైపు ఆకర్షించడానికి వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయాలనే ఒక ఆలోచనతోటి వాల్ పెయింట్స్ అనేటివి మొదలుపెట్టుకున్నాం. ముందు బడి చూడగానే ఒక ఆకర్షణీయమైనటువంటి కేంద్రంగా అనిపించాలి. ఏదైనా మనం ఇవాళ ఒక వస్తువు కొనాలంటే దాన్ని పరిశుభ్రంగా ఉందా లేదా ముందు దాని బయట వాతావరణం చూస్తాం. అలా ఇటువంటి ఒక ఆకర్షణవంతంగా ఉండాలి. అది ఏసేది ఏదో వట్టి బొమ్మలు కాకుండా దాని ద్వారా విద్యను అందించాలి. ఏది గాని విద్యార్థి చూసింది బాగా గుర్తుంచుకోగలుగుతాడు. జీవితాంతం దాన్ని అన్వయించుకోగలుగుతాడు. అలాంటి ఉద్దేశంతోటి పిల్లలకు ముందు దేశ నాయకులై, జాతీయ నాయకులై సంబంధించిన పర్యావరణ స్పృహ కలిగించేటువంటి సైన్స్ మీద ఒక ఆసక్తి కలిగించే విధంగా ల్యాబుల లాంటి, అలాగే నీటి యొక్క ప్రాధాన్యత తెలిపే విధంగా ఒక్కొక్క నీటి చుక్కను ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇలా ఒక వినూత్నమైనటువంటి వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి బొమ్మలు వేయించడం జరిగింది. అలాగే మన ప్రాచీన కవుల యొక్క
ప్రేరణ పొందాలి విద్యార్థులు అనే ఆలోచనతోటి నన్నయ్య, తిక్కన, ఎర్రన లాంటి కవుల యొక్క బొమ్మలు కూడా మనం గీయించడం జరిగింది. ఇలా విద్యార్థి ఆ బొమ్మలను చూసి, ఆ బొమ్మ వెనుక ఉన్న నేపథ్యాన్ని తెలుసుకొని ఆడుతూ, పాడుతూ జాయ్‌ఫుల్ లెర్నింగ్ అంటాం ఇవాళ. ఆ ఆడుతూ, పాడుతూ నేర్చుకునేటువంటి విద్యా విధానాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతోటి ఇది చేయడం జరిగింది. దాంతో పాటు పాఠశాల యొక్క భౌతిక వనరులైనటువంటి మా పాఠశాలలో చూసినట్టయితే ప్రతి తరగతి గది ఐఎఫ్‌బి ప్యానెల్స్ తోటి అలరారుతూ ఉన్నది. చాలా పాఠశాలలో 1, 2, 3 ఐఎఫ్‌బిలు ఉంటాయి. మా పాఠశాలలో 6 ఐఎఫ్‌బిలు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డ్స్ అంటాం. వాటి ద్వారా విద్యను అందించడం. మంచి డైనింగ్, ఎక్కడ కూడా మనకి ఇంత మంచి అద్భుతమైనటువంటి డైనింగ్ ఉండదు. ఒక మంచి డైనింగ్ తోటి మంచి సౌకర్యవంతమైన విద్యార్థులకు ఒక మించి కార్పొరేట్ స్థాయికి మించినటువంటి వసతులతో పాటు ఆహ్లాదకరమైనటువంటి ఆడుకునేటువంటి ఒక ఆట స్థలం ఇటువంటి ఉండడం అనేది నిజంగా ఆట స్థలం ఉండడం మా అదృష్టం, పిల్లల అదృష్టంగా భావిస్తూ దీన్ని ఇంకా వినూత్నంగా చేయాలి. విద్యా బోధనలో ఇదొక పార్ట్‌ని చేయాలి అనే ఒక ఆలోచనతోటి మేము ఇది చేయడం జరిగింది. దీనికి స్థానికమైనటువంటి గ్రామ పెద్దలు, స్థానిక కార్పొరేటర్, ముఖ్యంగా మా బుచ్చిరెడ్డి గారు స్థానిక కార్పొరేటరు, జిల్లా అధికారులు, కలెక్టర్ గారి ప్రోత్సాహం చాలా ఉంది. అంటే జిల్లా కలెక్టర్ గారు వారు చేయూతను అందించడం, ఎంత చేస్తే అంత చేయండి, మన పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి అనే ఒక వారు వెన్నుదట్టిన విధానం నిజంగా మమ్మల్ని ప్రేరేపించింది. బడిబాట కార్యక్రమంలో ఈ విషయాలను చెప్పుకుంటూ మా పాఠశాలలో ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయి టీచర్లకు అని అవి చెప్పుకుంటూ ఆకర్షించడం. ఈ సందర్భంగా మాకు ఒక గొప్ప విషయం ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా సంఖ్య పెరిగింది, విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇది మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. మా స్టాఫ్, ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఇక్కడ అంటే ఈ పాఠశాలకు ఒక గొప్ప వారం ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. టెక్స్ట్ బుక్ రైటర్స్ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆర్పీలు ఉన్నారు. చెప్పాలి అని ఒక మోటో కాన్సెప్ట్ తోటి నిరంతరం పిల్లలు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు చెప్పాలని ఒక కాన్సెప్ట్ తోటి అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. సామూహికంగా ఉపాధ్యాయులందరి కృషి ఫలితంగానే ఇంత మంచి వాతావరణం నిర్మాణం అయింది అని చెప్పొచ్చు. అలాగే మా స్థానిక కార్పొరేటర్ గారి యొక్క గొప్ప సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉంటున్నాయి. వారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూశారు కదా, కరీంనగర్‌లోని సప్తగిరి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం అంతా కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అటు పిల్లలకు విద్యా జ్ఞానం కాకుండా అటు ఔట్ ఆఫ్ ద సిలబస్ కూడా వాళ్ళకు జ్ఞానాన్ని అందించే విధంగా వాళ్ళు వినూత్నమైన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల వారు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపే విధంగా, అంటే ప్రైవేటు సంస్థల వైపు కాకుండా ప్రభుత్వ పాఠశాలను మంచిగా అందిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన కావచ్చు, వసతులు కావచ్చు, అన్ని రకాలుగా ఇక్కడ పొందుపరుస్తున్నాం అనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఇయర్ బై ఇయర్ సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల మంచి ప్రశంసలు కూడా పొందుతున్నారు. సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను సంఖ్య పెంచుకునే విధంగా, అంటే ప్రైవేటు విద్యా సంస్థలకు మేమేమి తక్కువ కాదు అని నిరూపించుకునే విధంగా పిల్లలను మోటివేట్ చేస్తూ తమ స్కూల్లోకి స్ట్రెంత్‌ని పెంచుకునే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉండాలంటే ఫస్ట్ ఎవరిలో రావాలంటే అటు జిల్లా అధికారులు, విద్యాధికారులు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్‌తో పాటు ఆ స్కూల్‌లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా సంయుక్తంగా, అంటే మా అన్ని స్కూల్ కంటే మా స్కూల్ డిఫరెంట్‌గా ఉండాలి, విద్యా బోధన డిఫరెంట్‌గా ఉండాలి, అన్నిటిలో డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ సంయుక్తంగా చేసుకోవడం జరిగింది. ఏదో వచ్చామా వాళ్ళకు 2, 3 లెసన్స్ చెప్పినామా పోయినామా కాకుండా, సో ఇట్లాంటి థాట్స్ రావాలి మిగతా టీచర్స్ అందరూ కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కెమెరా పర్సన్ కార్తిక్‌తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ సప్తగిరి ప్రభుత్వ పాఠశాల నుండి.